ఎండాకాలం జూన్ నెలల జూలై నెలల నిండు కుండ లెక్క గలగలలాడుతుండే. అసలుంటిది ఇప్పుడు చూడు, ఏ చెరువు చూడు బోసిపోతుంది, ఎండిపోతుంది, పర్యలు పడుతుంది, అన్ని ట్రాక్లు వచ్చినాయి. అంత దరిద్రం. యథా రాజా తదా ప్రజ అంటారు కదా. మన కేసీఆర్ ఉన్నన్ని రోజులు రోజు వర్షాలు, వద్దంటే వర్షాలు, పిలిస్తే వర్షం వస్తుండే కేసీఆర్ అంటే. అసలు కేసీఆర్ గొప్ప మార్పునమ్మా. కాబట్టి మనమందరం కూడా మళ్ళా కేసీఆర్ కేయాలి. ఎన్ని గురుకుల పాఠశాలమ్మా? 1000 గురుకుల పాఠశాలమ్మా మన పిల్లల కోసము. ఒక్కొక్కరికి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిండమ్మా. బిల్డింగ్లకు పైసలు లేకపోతే కిరాయి బిల్డింగ్లలో పెట్టి చదివిపించిండమ్మా. అంత పెద్ద గొప్ప నాయకుడు మన కేసీఆర్. అదంతా వీళ్ళు ఏం చేయలేరు, ఉన్నాయి బంద్ చేసుకుంటూ పోతారు. ఉన్న బంధులన్నీ బంద్ అయిపోతాయి. వాళ్ళంతా బంద్ చేసుకుంటూనే పోతారు. మనకు సహాయం చేయరు, హెల్ప్ చేయరు, మాటలు చెప్తారు, మాయ మాటలు చెప్తారు. దయచేసి మీరంతా కూడా కంకణం కట్టుకొని మహిళలు సోదరులకు మీకు ఒకటే చెప్తున్నా, ఈసారి మల్కాజ్గిరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం, గ్యారంటీగా గెలిపించే బాధ్యత. ఇంత క్యాడర్ ఎవరికి లేదు, ఇంత లీడర్గిరి ఎవరికి లేదు, ఇంత ఉద్యమకారు కూడా ఎవరికి లేరు. వాళ్ళంతా మాయ మాటలు చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ మనకు ఓట్లంతా కూడా మనకి వేస్తారు. ప్రజలంతా కూడా మన దగ్గరకు ఉన్నారు. పత్రికా మిత్రులు కూడా మన వైపే ఉన్నారు. వాళ్ళు కూడా 3 నెలల సారి బాధపడుతున్నారు పత్రికా మిత్రులు కూడా. కాబట్టి అందరం కూడా గట్టిగా పనిచేసి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీని, మన కేసీఆర్ను కేటీఆర్ను మళ్ళొకసారి వాళ్ళ నవ్వుల మనం గిఫ్ట్ ఇవ్వాలని కూడా వాళ్ళకు మనం అందరం కూడా కోరుకుంటాం. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. థ్యాంక్ యూ మల్లారెడ్డి గారు. ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి గారిని మాట్లాడుతుందిగా కోరుతాను. పెద్దలందరికీ నమస్కారం, పిల్లలందరికీ ఆశీర్వచనాలు. ఇవాళ మీటింగ్ మనం